హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్పై చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ప్రభుత్వానికి కీలకమైనటువంటి ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. హైకోర్టు ఈ స్థాయిలో ప్రభుత్వంపై, తర్వాత ప్రభుత్వంలోని ఒక ముఖ్య సెక్రటరీపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది బహుశా మొదటిసారి కావచ్చు. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్ని మీరు అమలు చేసే ఉద్దేశం మీకు లేకపోతే కోర్టులను మూసేయండి అంటూ జస్టిస్ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాన కార్యదర్శి విజయానంద్పై ఏపీ హైకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేసే ఉద్దేశం మీకు లేకపోతే కోర్టులను మూసివేయడం మంచిదంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో ప్రజలకు, కక్షిదారులకు న్యాయం చేయలేకపోతే ఇక న్యాయస్థానాలు ఎందుకంటూ ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అదే సమయంలో మరో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. చీఫ్ సెక్రటరీ విజయానంద్ను, అంటే ఈయన వాస్తవానికి మరికొద్ది రోజుల్లో రిటైర్ కానున్నారు. ఆయన పదవీ కాలం పూర్తిగా వస్తుంది. ఈ తరుణంలో ఒకవేళ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ను ఆయన వ్యక్తిగతంగా హాజరైనప్పుడు ఆయన సమక్షంలోనే హైకోర్టులో జడ్జిలు ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే నేరుగా విజయానంద్కే ఈ వ్యాఖ్యలు చేశారు. విజయానంద్ను చీఫ్ సెక్రటరీని 4 రోజులు జైల్లో పెడితే మొత్తం అధికారులంతా దారిలోకి వస్తారు అంటూ కోర్టు వ్యాఖ్యానించిందంటే అసలు అధికారులు ఏ విధంగా పాలన చేస్తున్నారు, అధికారులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఏ మేరకు ఉందనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి ఈ కేసు గురించి ఒకసారి పరిశీలిద్దాం. ఈ కేసు ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కదా, దానికి సంబంధించిన పోస్టింగ్లు కూడా పూర్తి అయిపోయిన ఇంటర్వ్యూల తర్వాత. అయితే ఈ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించినటువంటి ఆన్సర్ షీట్స్ వాల్యుయేషన్ జరిగింది. ఈ వాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయనేది ఒక ప్రధానంగా ఉన్నటువంటి ఒక ఆరోపణ. దీనిపై కొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపింది ఎవరు? జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం. హరిహరనాథ శర్మ, జస్టిస్ దేవానంద్, ఈ ఇద్దరితో కూడినటువంటి ధర్మాసనం దీనిని విచారించింది. విచారించిన తర్వాత ఈ నెల 11వ తేదీన ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి కొన్ని సూచనలు జారీ చేసింది. ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్స్ యొక్క మూల్యాంకనానికి సంబంధించినటువంటి కేసు విచారణ సందర్భంగా కొన్ని ఆదేశాలు ప్రభుత్వానికి జారీ చేసింది. ఇందులో భాగంగా గ్రూప్ 1లో ఇప్పటి వరకు ఎంపికై ప్రస్తుతం వివిధ చోట్ల ఉద్యోగాలు చేస్తున్నటువంటి అధికారుల్ని ఎవరైతే, అంటే ఇది ఎందుకంటే ఇది గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఆన్సర్ షీట్స్ యొక్క వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయనేది ప్రధానంగా ఉన్నటువంటి అభ్యంతరం. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని టేకప్ చేసి విచారణ సందర్భంగా మరి ఇప్పటికే చాలామంది రిక్రూట్ అయ్యి విధుల్లో ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇందులో ఈ రిక్రూట్మెంట్లో భాగంగా రిక్రూట్ అయ్యి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో ఉన్నారో వీరందరినీ నాన్ ఫోకల్ పోస్ట్స్, అంటే ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఈ నెల 11వ తేదీన జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈ బదిలీలకు అంతేకాదు, ఈ బదిలీలు అంటే ధర్మాసనం ఏం చెప్పింది, వీరందరినీ ఎవరైతే ఆ రిక్రూట్మెంట్లో రిక్రూట్ అయ్యారో వీరందరినీ ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేసి ఎక్కడెక్కడ బదిలీ చేశారనే వివరాలు ఉంటాయి కదా, ఆ వివరాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్కు ఒక నివేదిక రూపంలో సమర్పించాలని చెప్పి కూడా ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు ప్రముఖంగా ఆయన్ని ఉద్దేశిస్తూ ఈ ఆర్డర్స్ అనేవి జారీ అయ్యి ఈ వ్యవహారంపై నిన్న మళ్ళీ విచారణ జరిగింది. తమ ఆదేశాలను అధికారులను నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయకపోవడంతో విజయానంద్, అంటే చీఫ్ సెక్రటరీ విజయానంద్ వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కోర్టు ఆదేశించింది. ఆయన నిన్న కోర్టుకి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిన్న హాజరైనప్పుడు చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసింది కోర్టు. తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదంటూ అన్నప్పుడు అడ్వకేట్ జనరల్ దాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. అడ్వకేట్ జనరల్ సమర్థించే ప్రయత్నం చేస్తూను బహుశా ఈ ఆదేశాల గురించి ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు అని చెప్పి ఏదో సర్ది చెప్పే ప్రయత్నం అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చేస్తుంటే కోర్టు ఒక్కసారిగా జస్టిస్ దేవానంద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా మనం మరోసారి పరిశీలనలో తీసుకోవాలి. చీఫ్ సెక్రటరీ విజయానంద్ ముందుగానే ఉన్నారు కదా, మా ముందే ఉన్నారు కదా ఆయన, మేము ఆయనతో మాట్లాడుకుంటాం, మీరు అనవసరమైన విషయాలు కలగజేసుకోకండి అంటూ అడ్వకేట్ జనరల్ దమ్మాలపేటి శ్రీనివాస్ను జస్టిస్ దేవానంద్ చాలా తీవ్రంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ అడ్వకేట్ జనరల్
ఎంతసేపు ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని, ప్రభుత్వ అధికారులు చేసినటువంటి తప్పిదాన్ని కవర్ చేసుకునే ప్రయత్నమే చేస్తున్నారనేది హైకోర్టు అభిప్రాయంగా ఉంది. 1966 నాటి ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు వాస్తవానికి ఈ ఆదేశాలు ఇచ్చింది. కానీ 1966 నాటి ఉత్తర్వుల గురించి ఇప్పటి అధికారులకు తెలిసి ఉండకపోవచ్చంటూ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెబుతుంటే ఈ వ్యాఖ్యలు చేసింది ఆయన ముందుగానే ఉన్నారు కదా, మేమే ఆయన మాట్లాడుకుంటాం, అయినా ఆదేశాల గురించి తెలియని ఒక అధికారిని వెనకేసుకురావడానికి మీరెందుకు అంత తాపత్రయపడుతున్నారంటూ దమ్మాలపాటి శ్రీనివాస్కి హైకోర్టు చురుకులు కూడా అంటించిన పరిస్థితి. సో ఈ విధంగా మొత్తానికి 1966లో ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేస్తూ ఇందులో భాగంగానే ఆ రిక్రూట్ అయినటువంటి అధికారుల్ని నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలని చెప్పి తీర్పిచ్చింది. దీన్ని బేఖాతరు చేసినటువంటి సిఎస్పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 రోజులు కనుక ఒక 4 రోజులు సిఎస్ విజయానంద్ను జైల్లో పెడితే మొత్తం వ్యవస్థ అంతా దారిలోకి వస్తుంది, మొత్తం అధికారులు దారిలోకి వస్తారంటూ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా మనం పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, ప్రభుత్వ అధికారులపై ప్రభుత్వ పెద్దల పెత్తనం ఎలా ఉంది. ఎందుకంటే హైకోర్టు నేరుగా ఆదేశించి దాదాపు 15 రోజులు అవుతున్నా సరే ఎందుకు చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆ హైకోర్టు ఆదేశాలని అమలు చేయలేదు. అందుకే హైకోర్టుకు అంత ఆగ్రహం వచ్చింది. ఒకవేళ మా ఆదేశాలు మీకు అమలు చేసే ఉద్దేశం మీకు లేకపోతే కోర్టులను మూసేయండి అంటూ ప్రభుత్వానికి సూచించారు, హైకోర్టు జస్టిస్ దయానంద్ సూచించారంటే పరిస్థితి ఎలా ఉంది, న్యాయ వ్యవస్థపై ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏ స్థాయిలో నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థను ఎంత స్థాయిలో ఏ విధంగా గౌరవిస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. అందుకే హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా మా ఆదేశాలు అమలు చేసే ఉద్దేశం లేకపోతే కోర్టులను మూసేయండి అని చెప్పడం, చీఫ్ సెక్రటరీ స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని 4 రోజులు జైల్లో పెడితే మొత్తం వ్యవస్థ దారిలోకి వస్తుంది, మొత్తం అధికారులు మాట వింటారని చెప్పి కోర్టు అభిప్రాయపడిందంటే పరిస్థితి ఎలా ఉందో క్లియర్గా అర్థమవుతుంది.